సువార్త అంటే మనకి ఏ మాత్రం చింత ఉండదు, ఆలోచన ఉండదు, దాని కొరకైన ఆశ ఉండదు, దాని కొరకైన ప్రయాసపడము. అమ్మో సువార్తకు పోతే తిట్లు తినాల్సి వస్తుందేమో, దెబ్బలు తినాల్సి వస్తుందేమో, అవమానపడాల్సి వస్తుందేమో అన్నటువంటి ఆ భయము, బెరుకు మన జీవితాల్లో మనల్ని వెనకాడేటట్టుగా చేస్తుంది. ఇది ఎవరో ఒక దైవ సేవకుడో లేకపోతే సంఘ పెద్దలో చేసుకునే పరిచర్య కాదు. ఎవరికి రాశాడు ఈ మాటలు? ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాశాడు, ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులకి రాశాడు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నాకు సంతోషం కలుగుతూ ఉంది. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ విషయంలో నాకు చాలా అపేక్ష మిమ్మల్ని చూడాలని. నా హృదయంలో ఉన్నారు మీరు, కారణం నాతో మీరు పాలిభాగస్తులు సువార్త విషయం. విశ్వాసులారా, ప్రేక్షక పాత్ర పోషించవద్దు. ఏదో మందిరానికి వచ్చి పోయినంత మాత్రాన ప్రభు కొరకు నేను జీవిస్తున్నానన్న భ్రమలో ఉండవద్దు. ఆయన సువార్త యొక్క శక్తిని, ప్రభావాన్ని అనుభవించినటువంటి మనం, ఆయన సువార్త వలన మన జీవితాల్లో అనుభవిస్తున్న ఆశీర్వాదాలని రుచిస్తున్నటువంటి మనం ఇతరులకు మనం పంచాలి, ఇతరులకు తెలియచేయాలి, ఇతరులకు ఆ సువార్త యొక్క ప్రభావాన్ని గురించి చాటి చెప్పాలి.